నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ స్టేట్ స్వాతంత్ర్య పోరాట సమరంలో పాల్గొన్న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కీర్తిశేషులు శ్రీ కోత్మీర్ ప్రేమరాజ్ యాదవ్ గారి పాత్ర. శ్రీ కోత్మీర్ ప్రేమరాజ్ యాదవ్ గారు హైదరాబాద్ నగరంలో కాచిగూడలోని నింబోలి అడ్డాలో డిసెంబర్ 23, 1917లో జన్మించారు. స్వాతంత్ర్య సమరంలో అనేక ప్రధాన ఘట్టాలలో ప్రధాన పాత్ర పోషించారు. స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహిగా, ఆర్య సమాజ్ కార్యకర్తగా 1937లో గ్రాండ్ సివిల్ లిబర్టీస్ మూవ్మెంట్ లో పాల్గొన్నారు. నాటి దుష్ట ప్రభుత్వం 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది. హైదరాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కేసు నంబర్ 576/3/1348 తేదీ 24/4/1938 నుండి తేదీ 23/6/1939 వరకు హైదరాబాద్ జైల్లో, అటు తరువాత వరంగల్ జైలులో పూర్తి శిక్షాకాలం అనుభవించారు. 1942వ సంవత్సరంలో మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అందుకు హైదరాబాద్ నిజాం ప్రభుత్వం శ్రీ ప్రేమరాజ్ యాదవ్ గారికి 6 నెలలు జైలు శిక్ష విధించింది. 1947 డిసెంబర్ 4 నాడు అప్పటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పై గ్రెనేడ్ బాంబు దాడిలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. సైనిక చర్య అనంతరం విడుదలయ్యారు. 1947-48లో అప్పటి నిజాం స్టేట్ లో ఉన్నట్టి ఉమ్ఖేడ్ సరిహద్దుల్లో స్టేట్ కాంగ్రెస్ కిసాన్ దళ్ కెప్టెన్ గా ఉన్న శ్రీ కోత్మీర్ ప్రేమరాజ్ యాదవ్ గారు రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం సలిపినారు. తద్వారా జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. నిజాం రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. 1929లో వివేకవర్ధిని కాలేజీలో గాంధీజీతో కలిసి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1930లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం గీతాన్ని ఆలపించి అరెస్టయ్యారు. 1938లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సుల్తాన్ బజార్ పార్కులో రామానంద తీర్థతో కలిసి సత్యాగ్రహం నిర్వహించి అరెస్టయ్యారు. 2వ ప్రపంచ యుద్ధం తరువాత విమానాల దాడి నుండి రక్షించుకోవాలనే దానిపై 1943లో ఎయిర్ రైడ్ ప్రొటెక్షన్ దళంలో టీం కమాండర్ గా వ్యవహరించారు. 1947 ఆగస్టు 7 నాడు నిజాం రాజ్యాన్ని ఇండియన్ యూనియన్లో కలపాలని కోఠీలో సత్యాగ్రహం నిర్వహించారు. 1948లో నాందేడ్లోని ఉమర్ఖేడ్లో నిజాం బ్యాంకును లూటీ చేశారు. కోలి, ఇస్లాంపూర్, పకోడీ, మనోలా, న్యూగా, హరప్ మొదలైన గ్రామాలను నిజాం పాలన నుండి సాయుధ పోరాటం ద్వారా విముక్తి గావించారు. 1955లో గుడిసెవాసుల సంఘాన్ని జి వెంకటస్వామి ఆధ్వర్యంలో స్థాపించారు. 1958-64 మధ్యకాలంలో సర్వోదయ మండలిలో పనిచేశారు. 1960లో దక్షిణ భారత హిందీ ప్రచార సభలో స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఎన్నికయ్యారు. 1962లో మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. సారా వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. 1971లో ఆంధ్ర సారస్వత పరిషత్తులో ప్రతినిధి సభా సభ్యులుగా చేరారు. 1972లో స్వాతంత్ర్య సమరంలో ప్రధాన పాత్ర పోషించినందుకు గాను గుర్తింపుగా భారత ప్రభుత్వం తామ్రపత్ర అవార్డును నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా ఇచ్చి సత్కరించారు. 1989 నుండి సామాజిక న్యాయ కేంద్రం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు. మండల్ కమిషన్ వేయించి అమలు చేయడానికి ప్రేరణ కల్పించారు. హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ ఐ కమిటీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. దేశం కోసం అణువణువు తపించిపోయిన శ్రీ కోత్మీర్ ప్రేమరాజ్ యాదవ్ గారు మనందర్నీ విడిచి ఫిబ్రవరి 26, 2012 ఆదివారం సాయంత్రం 6:30 కాచిగూడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ పురోభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమించిన ఆ మహానాయకుడి ఆత్మశాంతి కలగడానికి ప్రజలందరూ నడుం బిగించి వచ్చిన ఈ దేశ స్వాతంత్ర్యాన్ని రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాము. అన్ని వర్గాల ప్రజలు భౌతికంగా, మానసికంగా వృద్ధిలోకి రావడానికి మనమందరము హైదరాబాద్ స్టేట్ విమోచన సందర్భంగా ప్రతినబూనుదాము. వారు కన్న కలలను నిజం చెయ్యడానికి కృషి చెయ్యాలి. అప్పుడే వారికి ఆత్మశాంతి. జై హింద్. జై జై ఫ్రీడమ్ ఫైటర్ శ్రీ కోత్మీర్ ప్రేమరాజ్ యాదవ్.